కృపచేత నీతిమంతులుగా తీర్పు తీర్చబడినటువంటి మనము యేసు ప్రభు యొక్క నీతిలో మనం కొనసాగినట్లయితే మనకి కలిగేటువంటి అనేకమైన ఆశీర్వాదాల్లో కొన్ని ఆశీర్వాదాల గురించి తెర్సా, స్మృతి ఇంకా మిగిలిన పిల్లలు ప్రజ్వల్, జాయ్ మనకి తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు స్మృతి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది నీతిమంతుడికి వచ్చే ఆశీర్వాదాలు. నీతి మరణం నుండి రక్షిస్తుంది, నీతి విమోచిస్తుంది, నీతి మార్గాన్ని సరళం చేస్తుంది. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలు వచ్చును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు షోల్ తెరెసా. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నీతిమంతుడికి వచ్చే ఆశీర్వాదం చెప్పబోతున్నాను. నీతిమంతుడు నోరు జీవపు ఊట, నీతిమంతుడు నోరు జ్ఞానోపదేశం పలుకును, నీతిమంతుడు నోరు ఉపయుక్తమైన సంగతులు పలుకును, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడను, నీతిమంతుడి సంతానం విడిపింపబడను, నీతిమంతుడి కోరిక ఉత్తమమైనది. థ్యాంక్ యూ. సంజన. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సంజన. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నీతిమంతులకు కలగబోయే ఆశీర్వాదం గురించి చెప్పబోతున్నాను. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతారు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు, నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, నీతిమంతులు వేరు కదలదు, నీతి జనముల ఘనత నెక్కుటకు కారణమగును. థ్యాంక్ యూ. Praise the Lord. Say. Praise the Lord, everyone. My name is I am gonna explain you about నీతిమంతుడు. నీతిమంతుల ఇల్లు నిల్చెను, నీతిమంతుడు నా ఇల్లు గొప్ప డలరిది, నీతిమంతున ఎలుగు తేజరిల్లును, నీతిమంతునకి ఏ ఆపద కలగదు, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించును. థ్యాంక్ యూ.